హలో నేను డాక్టర్ ఏవంశీ కృష్ణ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ కన్సల్టెంట్ ఇన్ విధాత హాస్పిటల్ విజయవాడ. ఇవాళ నేను ఏవియన్ ఆఫ్ ద హిప్ అంటే ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ గురించి ఒక చిన్న టాక్ ఇస్తాను. సో ఏవియన్ ఆఫ్ హిప్ వచ్చింది, సో తర్వాత ఏంటి? సో ఏవియన్ అనేది ఆల్మోస్ట్ 4 స్టేజెస్ ఉంటుందండి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అంటాం. సో స్టేజ్ 1, స్టేజ్ 2 అంటే స్టేజ్ 1లో జస్ట్ ఇప్పుడే బ్లడ్ అనేది ఈ సర్క్యులేషన్ ఆగిపోయి ఇప్పుడిప్పుడే జస్ట్ బోన్ పాడవటం జరుగుతూ ఉంటుంది. సో స్టేజ్ 1 మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఎక్స్రేస్లో కూడా కనపడదండి. సో స్టేజ్ 2, స్టేజ్ 3 నుంచి సో ఆ బోన్ పాడవటం అనేది ఇంకొంచెం పెరుగుతూ ఉంటుంది. సో ఈ స్టేజ్ 2, స్టేజ్ 3 మనకి ఎక్స్రేస్లో కూడా కనిపిస్తుంది. అండ్ స్టేజ్ 4కి వచ్చేటప్పటికి మనకి ఫీమర్ హెడ్ వచ్చి ఒక సర్క్యులర్ రౌండ్ గోల్ఫ్ బాల్లో ఉంటుందండి ఫీమర్ హెడ్. సో ఆ సర్క్యులర్ గోల్ఫ్ బాల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో స్టేజ్ 4కి వచ్చేటప్పటికి ఆ రౌండ్ స్ట్రక్చర్ పోయి ఆ బోన్లో చిన్న చిన్న సొట్టల్లాగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇక ఇది బోన్ కొలాప్స్ అంటాం. సో స్టేజ్ 4లోకి ఆ బోన్ కొలాప్స్ వచ్చేసిన తర్వాత స్టేజ్ 4 అంటాం. సో స్టేజెస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సో మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసి స్టేజ్ 1, స్టేజ్ 2లో ఐడెంటిఫై చేయగలిగితే చిన్న చిన్న సింపుల్ ప్రొసీజర్స్ ఉన్నాయండి. కోర్ డీకంప్రెషన్ అనే ప్రొసీజర్స్. ఆ ప్రొసీజర్ చేసి చాలా వరకు ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ ద పీపుల్ స్టేజ్ 1, స్టేజ్ 2లో ఉన్న వాళ్ళకి కోర్ డీకంప్రెషన్ చేస్తే డిసీజ్ ప్రోగ్రెషన్ అనేది తగ్గుతుంది. తర్వాత టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం రాదు. సో ఇప్పుడు స్టేజ్ 3, స్టేజ్ 4కి వచ్చిన తర్వాత స్టేజ్ 3కి వస్తే స్టేజ్ 3లో కూడా మనం కోర్ డీకంప్రెషన్ చేసుకుంటే దేర్ ఇస్ ఆల్మోస్ట్ 50% ఛాన్స్ ఆఫ్ సేవింగ్ ద హిప్. అండ్ ఒకసారి స్టేజ్ 4కి వచ్చి మన ఫీమర్ ఏ షేప్ మారిన తర్వాత మనం ఇంకా చిన్న చిన్న సర్జరీస్ వల్ల యూజ్ ఉండదండి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్టేజ్ 4కి వచ్చిన తర్వాత ఇంకా డెఫినెటివ్ ట్రీట్మెంట్ వచ్చేటప్పటికి టోటల్ హిప్ రీప్లేస్మెంటే చేయాల్సి వస్తుంది. సో మీరు కనుక ఏదన్నా స్టీరాయిడ్ యూజ్ ఉన్నా కానీ అండ్ ఆల్కహాల్ బాగా క్రానిక్ ఆల్కహాలిక్స్ అయినా ఏదన్నా చిన్నప్పటి నుంచి కొన్ని క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ హిప్ పెయిన్ వచ్చినప్పుడు దాన్ని లైట్గా తీసుకోవద్దు. సో గెట్ ఎవాల్యుయేటెడ్. హిప్ పెయిన్ రాగానే ఫస్ట్ థింగ్ ఒక 1 వీక్ చూడండి, మీ ఆర్థోపెడిషన్ కన్సల్ట్ అవ్వండి. మీ ఆర్థోపెడిషన్ మిమ్మల్ని గైడ్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గోల్డ్ స్టాండర్డ్ మనకి డయాగ్నోసిస్కి ఎంఆర్ఐ ఏనండి. సో మీరు డాక్టర్స్ ఊరికే ఎంఆర్ఐ రాసేస్తున్నారేమో అని ఫీల్ అవుతారు. అలా ఏమి ఉండదు. హిప్ పెయిన్ అనేది ప్రతి ఆర్థోపెడిషన్ ఎంత త్వరగా డయాగ్నోస్ చేయగలిగితే అంత త్వరగా ఏవియన్ డయాగ్నోస్ చేద్దామని ఎంఆర్ఐ రాస్తారు. సో బీ కేర్ఫుల్, బీ ఆన్ యువర్ వాచ్.